వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, శివలింగం పూజించవచ్చు అని, పూజించకూడదు అని, అంటే ఇంట్లో పెట్టుకొని శివలింగాన్ని పూజించకూడదని రకరకాల సందేహాలు ఉన్నాయి. అవన్నీ మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. మామూలుగా అంటే శివలింగాల్లో కూడా చాలా రకాల శివలింగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు నిజంగా ఎటువంటి శివలింగాన్ని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది? ఏ శివలింగాన్ని ఆరాధించినా శివయ్యని ఆరాధిస్తున్నాం కాబట్టి సమానమైన ఫలితం ఉంటుందా అంటే ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్నమ్మ, తప్పకుండా చేశాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, హర హర మహాదేవ శంభో శంకర. శివారాధన అనేటటువంటిది మనిషి జీవితంలో నిత్య కర్మలు ఎలాగైతే ఉన్నాయో అందులో శివారాధన కర్మ ఒకటి. మన జీవితంలో నిత్య కర్మలో భాగంగా లేస్తాము, చక్కగా మన శరీరాన్ని శుభ్రపరచుకుంటాము, చక్కగా రెడీ అవుతాము, మన జీవితంలో చక్కగా భోంచేస్తాము, అల్పాహారం చేస్తాము. మన జీవితంలో కొన్ని భాగాలు ఎలాగైతే మారవో శివారాధన కూడా అలాగే మారదు. జీవితకాలంలో ఎవరైతే శివారాధన చేయలేనటువంటి వారు, శివుణ్ణి ఆరాధించలేనటువంటి వారు, వాళ్ళందరూ కూడా రాక్షసులుగా సమానమవుతారు. రాక్షస జాతితో సమానం. వాళ్ళు ఉండి కూడా వ్యర్థమే. ఒక కుక్క ఏ రకంగా పుట్టిందో, ఒక పంది ఏ రకంగా పుట్టిందో అదే రకంగా మనిషి కూడా పుడతాడు, చనిపోతాడు. ఇక జీవితంలో అతనికి ఎలాంటి కర్మలు ఉండవు. ఇక శివారాధన చేయకపోతే నువ్వు ఎన్ని కర్మలు చేసినా అవన్నీ కూడా శూన్యం. ఇది వేటికి కూడా పనికిరావు. శివారాధన అనేటటువంటిది నీ జీవితంలో ఏదో పర్టికులర్గా తప్పకుండా ఆచరించాలి అనేటటువంటిది కాదు. నీ జీవితంలో ఒక భాగము శివారాధన. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేనిదే ఈ శరీరం ఈ భూమి మీదకి రాదు. ఆయన ఆజ్ఞ లేనిదే మనం శ్వాస కూడా పీల్చుకోలేము. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని శాస్త్రం. అంటే దానికి పరమార్థం ఏంటి అంటే ఆయన ఆజ్ఞ ద్వారా చీమ కుడుతుందా కుట్టదా అని కాదు. ఆయన ఆజ్ఞ అంత పర్టికులర్. అంటే ఆయన ఆజ్ఞ లేకపోతే ఈ శరీరం నిలబడదు, శరీరం భూమి మీద ఉండదు, ఈ శరీరం అసలు ఎలాంటి రూపాంతరం కూడా చెందదు. అందుకే శివారాధన, ఇంట్లో శివలింగం పెట్టుకుంటే నష్టము అనేటటువంటిది కాదు. ఇక్కడ నువ్వు శివలింగం పెట్టుకున్నావు అంటే శివుడు నీ ఇంటికి వచ్చాడు. ఒక ఇంటికి వచ్చిన అతిథినే నువ్వు చాలా గౌరవిస్తావే. చక్కగా వచ్చినటువంటి అతిథికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తావు, చక్కగా టీ కాఫీలు ఇస్తావు, చక్కగా భోజనం పెడతావు. ఒక ఇంటికి వచ్చిన ఒక అతిథినే ఆ రకంగా చూస్తే నీ ఇంట్లో శివలింగం ఉంచుకొని నువ్వు శివుని ఆరాధించకపోతే దానికి మించినటువంటి పాపం లేదు. ఇంకోటి, కలియుగంలో ఎలాంటి లింగాలను పూజిస్తే ఎంత పుణ్యం కలుగుతుంది అనేటటువంటిది కూడా చాలా మట్టుకు చాలా రకాల సందర్భాల్లో శివపురాణంలో చెప్పడం జరిగింది. ఇక్కడ కృతయుగంలో సువర్ణలింగము, త్రేతాయుగంలో మనకు మరకత లింగము, ద్వాపర యుగంలో సహికత లింగము, కలియుగంలో స్ఫటిక లింగము. ఈ రకమైనటువంటి లింగాలను పూజిస్తే గనక విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే కలియుగంలో స్ఫటిక లింగాలతో పాటు పార్థివ లింగాలను కూడా పూజించాలి. అంటే మట్టితో చేసినటువంటి లింగాలు. కృతయుగం అంటే బంగారానికి పెద్ద వాల్యూ లేదు. ఆ సమయంలో నువ్వు ఇంత పెద్ద బంగారు లింగం చేసుకున్నా దానికి వాల్యూ. అది శివలింగం అంటే అదొక లింగ భగవత్ స్వరూపంగానే చూస్తారు. అక్కడ బంగారం అనే దాంతో ఎవరు చూడరు. అందుకే కృతయుగంలో బంగారు లింగాలకు పూజించుకునేవారు. బంగారు లింగాలను దానం చేసేటటువంటి తత్వం కలిగినటువంటిది కృతయుగం. అలాగే ద్వాపర యుగానికి, త్రేతాయుగానికి వచ్చేసరికి మరకత లింగము అంటే స్టోన్తో ఏదైతే మనం రాతిని పూజిస్తాము అనేటటువంటి తత్వం కలిగినటువంటిది మరకత లింగం. అంటే ఈ మరకత లింగం చాలా పవర్ఫుల్. మరకత లింగాన్ని పూజించినటువంటి వారికి మరో జన్మ అంటూ ఉండదు. శివ సాన్నిధ్యమే అతనికి గతి. అందుకే మరకత లింగాన్ని పూజించడం త్రేతాయుగం. ద్వాపర యుగం వచ్చేసరికి సహికత లింగం అంటే మట్టితో చేసినటువంటి లింగం. అంటే ఈ సముద్రపు మట్టి ఉంటుంది కదా, దానితో చేసినటువంటి ఇసుకతో చేసినటువంటి లింగము. కలియుగానికి వచ్చేసరికి స్ఫటిక లింగం. అంటే ఆ స్ఫటిక లింగాన్ని పూజించడం వల్ల లేదా పార్థివ లింగాన్ని పూజించడం వల్ల జన్మ తరింపబడుతుంది అని శాస్త్రం. కనుక ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండవలసింది ఏంటంటే శివశక్తి లింగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. శివశక్తి అంటే అర్థం ఏంటంటే శివుడు శక్తి రెండూ కూడా ఏకీకృతం చేసినటువంటి లింగం ఒకటి దొరుకుతుంది. ఆ శివుడి తల మీద శ్రీచక్ర ఆకారంతో కూడుకున్నటువంటి లింగం ఒకటి ఉంటుంది. ఆ లింగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసినటువంటి లింగం. అలాగే మీరు అన్నారు శివారాధన చేయవచ్చా చేయకూడదంటే శివారాధన చేయకపోతే ఆ ఇల్లు శ్మశానముతో సమానము.
కానీ ఆడవారు శివలింగాన్ని తాకకూడదు అని, ఆడవారు శివలింగాన్ని పూజించకూడదు అని, ఇంట్లో ఒకవేళ శివలింగం ఉంటే ప్రతినిత్యం అభిషేకం చేయాలని, నైవేద్యం నివేదన చేయాలని, అలా చేయని పక్షంలో తులసి దాంట్లో పెట్టితే గనక ప్రతిరోజు నీళ్లు పోస్తుంటాం కాబట్టి అభిషేకం చేసినట్టు అవుతుందని ఇలా చెప్తుంటారు కదా గురువుగారు. అయ్యో, ఒక మనిషి దేని నుంచి తప్పించుకోవడానికి అనేక వంకలు చెప్తూ ఉంటాం. ఇవి కూడా వంకలే, సాకులే, 100% సాకులే. నువ్వు భగవంతుడికి సమయం కేటాయించినప్పుడు నీకు భగవంతుడు ఏ రకంగా నీకు అదృష్టం ఇవ్వాలన్నా, నీకు ధనం ఇవ్వాలన్నా, ఆరోగ్యం ఇవ్వాలన్నా ఏ రకంగా ఇస్తాడు? ఇప్పుడు ఒక మనిషి ఒక తప్పు చేశాడు, దాన్ని తప్పించుకోవడానికి ఎలాగైతే సాకులు చెప్తామో భగవంతుడు దాంట్లో ఎగ్జంప్షన్స్ ఏమీ ఉండవు. నువ్వు మనిషిగా పుట్టినందుకు నీ జీవితంలో 3 రుణాలు తప్పకుండా తీర్చుకోవాలి. 1 దేవతా రుణం, 2 మాతాపితృల రుణం, 3 ఋషి రుణం. దేవతా రుణం నిన్ను పుట్టించడానికి సాక్షిభూతుడయ్యాడు కాబట్టి దేవతా రుణం తీర్చుకోవాలి. అలాగే ఈ భూమి మీదకి రావడానికి ఎవరి రుణము? తల్లిదండ్రుల యొక్క రుణము, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఆ తర్వాత నీకు జ్ఞానము బుద్ధి నేర్పినటువంటి వాడు ఎవరు? గురువు రుణం. అందుకే మనిషి పుట్టుకతోనే ఈ 3 రుణాలతోనే పుడతాడు, అంతకు మించి ఏమీ ఉండదు. ఈ 3 రుణాలు తీర్చుకోవడానికే మనిషి నిరంతరము కష్టపడతాడు, నిరంతరము శ్రమిస్తాడు, నిరంతరం డబ్బు అనేటటువంటి వ్యామోహంలో తిరుగుతూనే ఉంటాడు. అందుకే శాస్త్రంలో ఏం చెప్పారంటే మనిషి పుట్టుకతోనే 3 రుణాలతో పుడతాడు. ఆ 3 రుణాలు తీర్చుకోవడానికే మనిషి జీవితం. కాబట్టి ఆ మనిషి జీవితానికి అర్థము పరమార్థం శివారాధన. శివారాధన ఒకటి చేసుకుంటే చాలు, 3 కోటి దేవతల యొక్క ఆరాధన చేసుకున్నటువంటి తత్వం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే శివారాధనకు ఈజీ వేవ్, పెద్ద మనము ఆగపడాల్సిందో ఇబ్బంది పడాల్సిందో ఏమీ లేదు. శివుడికి కాస్త భస్మం విభూది రాయడము, చెంబెడు నీళ్లు పోయడము, ఆ తర్వాత చక్కగా ఒక పువ్వు పెట్టి ఒక పత్రి పెడితే చాలు, అక్కడ పూజ అయిపోయినట్టే. అంతకు మించి శివుడు ఏం కోరుకోడు కదా. నువ్వు వేరే దేవతల అంటే మామూలు దేవతలందరూ ఒకటే, కాకపోతే వేరే వాళ్ళకు నువ్వు అలంకరణ చేయాలి, బట్టలు కట్టాలి, లేదు అంటే చక్కగా గంధము కుంకుమ అక్షరతో అలంకరణ చేసుకోవాలి. శివుడికి అవన్నీ ఏం లేదు, చాలా భస్మం పెట్టి కుంకుమ పెట్టి చేసావంటే అంతకు మించినటువంటి మోక్ష మార్గం ఏముంటుంది. శివుడికి ఉమ్మెత్త పూలతో కూడా ఆరాధన చేస్తారు కదా. ఉమ్మెత్త పూలు చేయవచ్చు చక్కగా. ఆ పూలతో స్వామివారికి చాలా ప్రీతికరం కదా ఉమ్మెత్త పువ్వు. స్వామివారికి దేనికి అనేది, స్వామివారికి ఇప్పుడు నాకు ఒక వస్తువు అంటే ఇష్టము, అది ఎందుకు ఇష్టము అంటే మనం ఏం చెప్పలేము, అది ఇష్టం అంతే. దాన్ని చూస్తే మనం ఆకర్షితులు అవుతాము, మన మనసు సంతోషపడుతుంది. అలాగే శివుడికి కూడా కొన్ని పుష్పాల ద్వారా, మందార పుష్పాలు అంటే చాలా ఇష్టము, ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టము, అలాగే ఈ దేవనాగరి పువ్వులు పారిజాత పుష్పాలు ఇష్టము, ఉమ్మెత్త పువ్వులని ఇష్టము. ఇలా చాలా పుష్పాలు స్వామివారికి ఇష్టం లేనిది ఏమీ లేదు. స్వామివారికి అన్నీ ఇష్టమే. మనం పూజించే తత్వంలో అనేక రకాలుగా కూడా అబ్బా స్వామివారికి ఇదంటే ఇష్టం కదా అని చెప్పి వెంటనే ఏం చేస్తామంటే వెంటనే ఆ పువ్వు పెడితే అబ్బా స్వామివారికి పెట్టే మనం ఆత్మ సంతృప్తిని పొందగలుగుతాము. ఇక్కడ మనం ఎన్ని చేసినా కూడా మన ఆత్మ సంతృప్తి కొరకే తప్ప నువ్వు పెట్టింది ఏమీ శివుడు ముట్టుకోడు, మళ్ళీ తిరిగి మనమే తీసుకోడు. ఇప్పుడు శివుడికి మంచి పళ్ళు పెట్టాము, పలహారాలు పెట్టాము, అన్నీ పెట్టాము, మళ్ళీ మనం ఏం చేస్తాము, ప్రసాదం కావాలి కదా అని చెప్పి మళ్ళీ అవి మనమే ప్రసాద రూపంగా తీసుకొని మనమే కడుపు నిండా తింటాము. ఆయన ఆరగిస్తాడా మనం పెట్టిన ప్రసాదాన్ని? ఇప్పుడు భగవంతుడు భౌతిక రూపంలోనే ఆరాధిస్తాడు తప్ప ప్రత్యక్షంగా ఏ భగవంతుడు కూడా ఆరాధించడు, అంటే తినలేడు. ఎందుకు అంటే మనము మనస్ఫూర్తిగా పెట్టినటువంటి ప్రసాదము మనసా వాచా కర్మణ భక్తిపూర్వకంగా పెడుతున్నాము. అది కేవలం భౌతిక రూపమే తప్ప ఆయన ఏమీ స్వయంగా తీసుకొని అవి తినలేడు. మనము ఆయనకు పెట్టినటువంటి నైవేద్య ప్రసాదము ఆయనను స్పృశించినటువంటిది, ఆయన ముట్టుకున్నది కాబట్టి అది మనం తినడం వల్ల మనకు శుభం లాభం కలగడంతో పాటు ఆయన అనుగ్రహం దొరికింది అని మనము సంతోషపడతాము తప్ప మన సంతోషానికి సాక్షే పరమశివుడు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా గుర్తించండి, మీరు శివుని ఆరాధన అయిన తర్వాత మన మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా శివుడి యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళి 1 గంట సేపు అభిషేకం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు అవన్నీ ఏమీ గుర్తుండవు. ఇక ఏదో ఒక యామరపాట్లు మర్చిపోతాం, ఆ తర్వాత మొత్తం శివుడే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి శివారాధన చాలా వైశిష్టమైనటువంటిది. ఈ కలియుగంలో మీ అందరికీ నేను ఒక శివశక్తి లింగం ఇస్తాను, మీకు కావాలంటే కూడా ఆ లింగాన్ని మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి. దానివల్ల మీ జీవితం అనేక రకాలుగా మార్పు చెందుతుంది. శివుని పూజ చేయొద్దు, శివుని ఆడవారు ముట్టుకోకూడదు అనేటటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఇప్పుడు గుడికి వెళతాము, శివుని ముట్టుకుంటాము, అక్కడ ఆడవాళ్ళు ముట్టకూడదు అంటే ఆడవాళ్ళ రూపంకి వెళ్ళకూడదని అర్థము. శివుడికి అలాంటి స్త్రీ పురుష భేదములు భగవంతుడికి లేవు. కాబట్టి శివారాధన ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు, దానికి నియమ నిబంధనలు ఏం లేవు. కాకపోతే మనసా వాచ భక్తిపూర్వకంగా ఆరాధన చేయడమే శివుడికి కావాల్సింది. భగవంతుడికి ఎవరికైనా తీసుకోండి, భక్తే ప్రధానము.
నువ్వు భక్తితో ఏం చేసావు అనేటటువంటిది అక్కడ భగవంతుడు గమనిస్తాడు తప్ప నాకు అబ్బా పువ్వు మర్చిపోయింది లేదు అంటే ఏదో వస్తువు లోపం జరిగింది అనేటటువంటి భగవంతుడు ఎక్కడా ఆలోచించడు. కాబట్టి ఏ వస్తు లోపం జరిగినా కాస్త అక్షతలు వేస్తే ఆ శివుడికి ఆ రూపకంగా ఆ వస్తువు చెందిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా ఏ భగవంతుడికి మీరు ఆరాధన చేసుకోవాలనుకున్నా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆరాధన చేసుకోండి. స్పెషల్లీ నమ్మకంతో చేయండి. మరి ఇప్పుడు ఖచ్చితంగా బోలా శంకరుడు శివుడు, ప్రతి ఒక్కరిలో కూడా ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అవన్నీ నెరవేరాలి అని అంటే శివుడు బోలా శంకరుడు కాబట్టి ఆయన్ని గనక మనం వేడుకుంటే తొందరగా కోరికలు నెరవేరుతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మరి ఆ రోజున ప్రత్యేకించి ఆయనకి ఇష్టమైన రోజు, ఆయన కోసమే ఒక ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉందంటే ఆ రోజే. ఆ రోజున ఆయన్ని ఎలా ఆరాధిస్తే గనక మన కోరికలు నెరవేరుతాయి, తొందరగా ప్రసన్నమవుతాడు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మనం పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేయవలసిన పని లేదు, పెద్ద పెద్ద మంత్రాలు చదవాల్సిన పని లేదు. శివ అన్న వెంటనే కరుణించేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పరమశివుడు మాత్రమే. ఎందుకంటే ఆయనను తలుచుకున్నంత మాత్రము చేత సకల పాపాలన్నీ దూరం అయిపోతాయి. శివ అన్న వెంటనే చాలు ఆయన ఎక్కడున్నా కూడా మన మీద ఒక చూపు కురిపిస్తాడట. భక్తవ శంకరుడు, భోళా శంకరుడు, కరుణాశంకరుడు ఎవరైనా ఉన్నారంటే ఆ పరమశివుడు ఒకడే. మీరు ఎన్ని పురాణాలు తిరిగి వేసినా కూడా శివతత్వం అర్థం చేసుకున్నంత తేలికైనటువంటి విషయం కాదు. ఆయనను అర్థం చేసుకోవాలి అని అంటే కనుక చాలా లోతుగా ఆలోచించవలసి ఉంటుంది. శివుడి యొక్క తత్వం చాలామంది ఏమంటారంటే శ్మశానాల్లో తిరుగుతాడు, విభూది రాసుకుంటాడు, ఆయనను మొక్కడం వల్ల మనకు విభూదే వస్తుంది, ఇంకేం వస్తుంది అని అనుకుంటారు. అలా చాలామంది శివారాధన మానేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా ఆయన కరుణ గనక ఒక్కసారి మన మీద పడితే మన జీవితము మనం ఊహించలేనటువంటి విధంగా మారిపోతుంది. అంతటి తత్వం కలిగినటువంటి ఆరాధన ఏదైనా ఉంది అంటే శివారాధన. అంటే తేలికైనటువంటి మార్గము, ఈజీగా ఉన్నటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది శివారాధన ఒకటి. ఇంకా దానికి మించినటువంటి ఈజీవే ఇంకా ఏ దేవుడికి కూడా లేదు. అంత సులువైనటువంటి మార్గం ఏదైనా ఉంది శివారాధన. ఆయన్ను పూజించడం కూడా చాలా సులువైనటువంటి విధానం. ఇప్పుడు వేరే వేరే దేవుని పూజించడం మనం పంచామృత అభిషేకాలు చేయాలి, చక్కగా అలంకరణ చేయాలి, చక్కటి బట్టలు వేయాలి, ఇలా అనేక రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. కానీ శివుడికి చెంబెడు నీళ్లు పోసి ఒక పువ్వు ఒక పత్రి పెడితే చాలు. అంతకు మించినటువంటి విధానం ఇంకా పరమశివుడికి ఏం లేదట. ఆయన నిరాకారుడు, నిరంజనుడు, నిరామయుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పరమశివుడు మాత్రమే. ఆయనను పూజించడానికి మనము పెద్ద పెద్ద వస్తువులు తీసుకోవాల్సిన పని లేదు, ఆభరణాలు తీసుకోవాల్సిన పని లేదు, అలంకరణ చేయవలసిన పని లేదు. చక్కగా ఒక చెంబెడు నీళ్లు, కాస్త విభూది, ఇంత ఒక పువ్వు, ఒక పత్తి తీసుకొని వెళ్ళినా ఆయన దర్శించినంత మాత్రమే చేత సకల పాపాలు తొలగిపోతాయట. అందులోనూ జన్మానికి ఒక శివరాత్రి అని చెప్పారు. జన్మానికి ఒక శివరాత్రి అంటే అర్థం ఏంటి? ఈ జన్మలో నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ప్రజెంట్లో శివుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే నీ జన్మ తరించినట్టే. ఇక నీకు సాక్షాత్తు శివ సాక్షాత్కారం లభిస్తుంది అని శాస్త్రం. శివ సాక్షాత్కారం లభించడం అంటే అది చిన్న విషయం కాదు. ఇంకోటి ఏంటంటే భగవంతుని చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, కానీ చూసే అంత శక్తి సామర్థ్యం మన దగ్గర లేకపోవడం మనలో ఉన్నటువంటి లోపం. ఆయన చూడాలి అంటే నిజంగా మనం తలుచుకుంటే సంకల్ప బలము చేత భగవంతునైనా ప్రసన్నం చేసుకునేటటువంటి శక్తి మానవుడి దగ్గర ఉంది. కానీ ఆ శక్తిని మనం బయటకు తీసుకురాలేకపోతున్నాము. ఐహిక భోగ సుఖాలకు అలవాటు పడిపోయి ఈ శరీరంలో ఉన్నటువంటిది అంతా మాయ కమ్మేసి భగవంతుణ్ణి మనం నేరుగా చూడలేకపోతున్నాం. నిజంగా భగవంతుని చూడడానికి భగవంతుడు మనకు ఎన్నో మార్గాలు ఇచ్చాడు, కానీ ఆ మార్గంలో కాకుండా మనం వేరే మార్గంలో వెళుతున్నాము. డబ్బు, తర్వాత స్త్రీ వ్యామోహం, డబ్బు వ్యామోహం, పదవీ వ్యామోహం, అలాగే ఎన్నో రకాలైనటువంటి సుఖ వ్యామోహములు, ఇవన్నీ కూడా మనిషికి మాయ రూపంలో కప్పేస్తుంది. దీని నుంచి బయటపడడానికి భగవంతుడు ఏర్పరిచినట్లయితే భక్తి మార్గము అనేటటువంటిది ఒకటి ఉంది. నువ్వు భక్తితో గనక నిష్కల్మషముగా భగవంతుని ఒక్కసారి ఆరాధించావంటే నీకు సాక్షాత్తు శివుడు కంటి ముందట దర్శనమిస్తాడు.
ఆయన దర్శనం ఇవ్వడానికి నిజంగా అంటే సినిమాలో చూయించినట్టుగా, విగ్రహాల్లో చూయించినట్టుగా శివుడు మెడలో పాము వేసుకొని, ఆ తర్వాత జటాజూటం వేసుకొని, త్రిశూలం పట్టుకొని వస్తాడు అనేటటువంటిది కాదు. ఒక దివ్యమైనటువంటి కాంతి స్వరూపం ఆయన. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పాడంటే నిరామయుడు, నిరాకారుడు, నిరంజనుడు ఎవరైనా ఉన్నారంటే అది పరమశివుడే. ఆయనకు ఒక ఆకారం అంటూ ఏమీ లేదు, నిరాకారుడే అని చెప్పి శాస్త్రము. నిరాకారుడు అంటే మనం సినిమాలో చూపించినట్టుగా మెడలో పాము వేసుకొని డమరుకం మూగించుకుంటూ రాడు. ఆయన ఒక కాంతి స్వరూపం. ఆ కాంతి స్వరూపం మన కంటి ముందర కనిపిస్తుంది. 100% సూర్యుడి యొక్క తేజస్సు ఎలాగైతే ఉంటుందో అలాంటి సూర్యుడు, కోటి సూర్యుడు ఒకేసారి వెలుగైతే ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో ఆయన స్వరూపం అలాంటి స్వరూపము. అది మన కంటితో చూడలేము, కాకపోతే అంతఃకరణ శుద్ధితో చూడాలి. అంతఃకరణ శుద్ధి మీన్స్ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి. భగవంతుడి మీద నువ్వు ఎప్పుడైతే లగ్నం చేయడం ప్రారంభిస్తావో ఆ పరమశివుడి యొక్క కాంతి స్వరూపం నీ కంటికి కనిపిస్తుంది. అందుకే చాలామంది ఈ అఘోరీలు కానీ నాగ సాధువులు కానీ వీళ్ళు ఏం చేస్తారు, ధ్యానం. అంతకు మించి వాళ్ళు చేసేది ఏం లేదు. 365 రోజులు వాళ్ళు ధ్యానంలో కూర్చుండి పరమశివుని ఆరాధించడమే వాళ్ళ పని. అందుకే వాళ్ళని శివస్వరూపములు అని అంటూ ఉంటాము. కాబట్టి ఆ యొక్క శివతత్వం తెలుసుకోవడం అనేటటువంటి అంత విషయం కాదు. అలాగే జన్మానికి ఒక శివరాత్రి. ఈ శివరాత్రి రోజున భగవంతుని ఆరాధించడానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు భగవంతుడు మనకి ఇచ్చాడు. శివరాత్రి వస్తే మనం ఏం చేస్తాము, జాగరణ చేస్తాము, చక్కగా శివుడి యొక్క ఆరాధన చేస్తాము, అభిషేకాది క్రతువులు చేస్తాము, అలాగే శివాలయంలో చక్కగా సేవ చేసుకుంటూ ఉంటాము, ఉపవాస దీక్ష చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి. కేవలం శివరాత్రి రోజే చేయాలా, ఇంకా ఎప్పుడైనా చేయొచ్చు అంటే శివరాత్రి రోజు చేసేటటువంటి ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం. శివరాత్రి రోజు చేసే జాగరణ కోటి జాగరణలతో సమానం. అంటే కొన్ని పర్టికులర్ డేస్ ఉంటాయి. ఇది మనదంతా యాంత్రిక జీవితం, మనం పరిగెత్తేటటువంటి కాలంలో ఉన్నాము. మనం రోజు భగవంతుని పూజించు, రోజు నువ్వు దీపం పెట్టు, రోజు భగవంతునికి అభిషేకం చేయంటే ఎవరి తరం కాదు. ఎందుకంటే మనం పరిగెత్తవు, మనకు పొద్దున్న లేచి ఇంటి పనులు ఉంటాయి, జాబ్ టెన్షన్ ఉంటుంది, మళ్ళీ టైంకు వెళ్ళాలనే టెన్షన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనిషికి పరిగెత్తే కాలంతో ప్రయాణిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చేయమంటే ఉన్నది కూడా చేయకుండా పోతాడు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే కనీసం పర్వదినాలైనా ఎంచుకొని ఆ పర్వదినాలలో గనక నువ్వు భగవంతుని సాన్నిధ్యంలో ఉండి ఆ రోజున గడిపావంటే ఈ మొత్తం చేసిన పుణ్య ఫలితం నీ ఖాతాలో జమ వేస్తాడు. కాబట్టి సంవత్సర కాలం అంతా కూడా శివారాధన చేయనటువంటి వాళ్ళు కనీసం ఈ మహాశివరాత్రి రోజైనా శివారాధన చేయడం వల్ల నీ జన్మ తరింపబడుతుంది. శివ సాన్నిధ్యంలో నీకంటూ కాస్త స్థలం అనేటటువంటిది ఏర్పాటవుతుంది. శివుడి యొక్క అనుగ్రహం నీకు జీవితకాలం అంతా కూడా కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో మహాశివరాత్రి మనకు నెలకు ఒకసారి మాస శివరాత్రి వస్తుంది. ఈ 11 మాస శివరాత్రులు కలిపితే ఒక మహాశివరాత్రి. జన్మానికో శివరాత్రి అన్నట్టు నెల నెలకు ఒకసారి చేసే మాస శివరాత్రులు ఎలాగైతే ఉంటాయో ఆ మాస శివరాత్రి మనం చేయకపోయినా ఈ మహాశివరాత్రి రోజు చేసే ఉపవాసానికి, జాగరణకు, అలాగే ఆరాధనకు, అర్చనలకు, పూజలకు, సేవలకు అన్నిటికీ పెట్టినటువంటి పేరు ఈ మహాశివరాత్రి. ఈ రోజున నిజంగా శివరాత్రి రోజున పూజించాలంటే స్వామివారికి చక్కగా పంచామృతంతో పూజ చేసుకోవాలి, బిల్వ దళాలతో పూజ చేసుకోవాలి. స్వామివారికి మొగలి పుష్పం అంటే చాలా ఇష్టం, మొగలి పువ్వును పెట్టుకో ఉండాలి. కానీ మొగలి పువ్వు పూజకి శివరాత్రి రోజు పనికొస్తుంది, మామూలుగా మిగతా రోజులు పనికొచ్చు, కానీ శివరాత్రి రోజు ఎస్పెషల్లీ పనికొస్తుంది. ఇప్పుడు వినాయకుడికి తులసి దళం పెట్టకూడదు అని అంటారు, కానీ వినాయక చవితి రోజు పెడతారు. అలాగే శివరాత్రి మిగతా రోజులు ఎక్కదు కానీ శివరాత్రి రోజు ఎస్పెషల్లీ పెడుతూ ఉంటాం. అలాగే అరటి పువ్వులు అంటే స్వామివారికి చాలా ఇష్టము. అలాగే స్వామివారికి ఇష్టమైనట్టు తెల్ల గన్నేరు పువ్వులు అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టము. తెల్లటి వస్తువులు అంటే స్వామివారికి చాలా ఇష్టం. ఇలాంటి అనేక రకాలైనటువంటి పుష్పములు ఉంటాయి. స్వామివారికి ఇలాంటి పుష్పములతో పూజించడం వల్ల మనకు పుణ్యము, పురుషార్థంతో పాటు ఇప్పుడు మనము జీవితకాలం మన శరీరాన్ని శుద్ధిపరచుకోవాలంటే మనం రోజు స్నానం చేస్తాము. అలాగే పాపాలను శుద్ధి చేసుకోవాలంటే రెండు మార్గాలు. ఒకటి గంగా స్నాన విధి, 2 దాన విధి. అంటే దానం చేయడం వల్ల మనకు ఐశ్వర్యం పెరుగుతుంది. గంగా స్నానం ఆచరించడం వల్ల పాపాలన్నీ కూడా పోగొట్టుకోగలుగుతాము. మనిషి తన జీవిత కాలంలో పాపాల నుంచి బయటపడాలన్నా, చేసిన పాప నిష్కృతి కావాలనుకున్నా, మనకు ఐశ్వర్యం పెరగాలనుకున్నా దానము, 2 స్నానము, ఈ 2 కూడా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలిగిస్తాయి. కాబట్టి ఆ శివరాత్రి రోజున శివుడికి సంబంధించినటువంటి అభిషేకాది క్రతువులు చేసుకోండి. ఆ రోజున జాగరణ, ఇప్పుడు చాలామంది జాగరణ ఎలా ఉంటున్నారో తెలుసా అండి,
శివరాత్రి వచ్చింది, జాగరణ ఉండాలి. మరి జాగరణ ఉండాలంటే నాకు నిద్ర రావద్దు, వెంటనే టీవీల ముందు కూర్చుంటున్నారు. అలాగే నిద్ర రాకూడదని చెప్పేసి బైక్లు వేసుకొని రాత్రంతా తిరుగుతూ ఉన్నారు. నిజానికి జాగరణ అంటే అర్థం ఏంటంటే ఆ రోజున పూర్తిగా శివారాధనలో నిమగ్నమైపోయి, ఇంకోటి ఏంటంటే శివారాధన నిమగ్నమైపోవడం జాగరణ అని చెప్తూ ఉంటారు. అలాగే చాలామంది ఏం చేస్తున్నారు, 12 అయింది అని అంటే చక్కగా కడుపు నిండా అన్నం వండుకొని తినేసి హాయిగా పడుకుంటున్నారు. ఆ రోజే అదే రోజు అంటే 12 దాటిందంటే డేట్ చేంజ్ అయిపోతుంది కదా, డేట్ చేంజ్ అయిపోయింది కదా, ఇక శివరాత్రి అయిపోయింది కదా అని చెప్పేసి చాలా మంది భ్రమలో ఉంటారు. నిజానికి జాగరణకు అర్థం ఏంటి అంటే ఈ రోజు సూర్యోదయం అయింది, రేపు తెల్లవారి సూర్యోదయం వరకు నువ్వు పూర్తిగా నిద్రపోకుండా ఉంటే దాన్ని జాగరణ అంటారు. అలాగే ఈ రోజున సూర్యోదయం అయ్యింది, ఈ రోజు నుంచి తెల్లవారి సూర్యోదయం వరకు నువ్వు ఏమీ తినకుండా ఉంటే దాన్ని ఉపవాసము అంటారు. శివరాత్రి రోజు కటిక ఉపవాసం ఉండాలట శాస్త్రము. కటిక ఉపవాసం అంటే పాలు పళ్ళు పలహారం ఏమీ తినకూడదు అసలు. అలాంటి సాయంకాలం ఆలయంకి వెళ్ళొచ్చిన తర్వాత పాలు పండ్లు తీసుకుంటూ ఉంటారు కదా, మరి అది ఉపవాసం కింద ఎందుకు అవుతుంది? కాదు కదా. ఇప్పుడు ఉపవాసం అంటే అర్థం ఏంటి? మన కడుపుని ఖాళీగా ఉంచుకోవడము. నువ్వు డజన్ అరటిపళ్ళు 1 లీటర్ పాలు తాగిన తర్వాత ఇంకేం ఆకలి అవుతుంది నీకు? కాదు కదా. కాబట్టి దానికి అర్థం ఏంటి? ఉపవాసం అంటే నువ్వు ఏమీ తీసుకోకూడదు. అది ఎవరు తీసుకోకూడదు అని అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆకలికి తట్టుకునేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వారు అలాంటివి అసలు ఎవరు తీసుకోవాలి అని శాస్త్రం చెప్పింది అంటే నీ దేహంలో రోగాలున్నాయి, నీ దేహము ఏమీ తీసుకోకుంటే ఈ దేహం నిలబడలేదు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం కాస్త పాలు పళ్ళు వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు తప్ప నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నేను 1 రోజు కాదు 2 రోజులు తినకున్నా కూడా నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనుకున్నటువంటి వాళ్ళు అసలు అలాంటివి చేయకూడదు. అలాంటి నియమం చెప్పారు తప్ప ఇక్కడ ఉపవాసం అంటే పాలు పళ్ళు తినొచ్చు కదా అని చెప్పేసి ఈ ద్రాక్ష పళ్ళు తర్వాత వచ్చేసి ఖర్జూరాలు అది దాన్ని లైన్ డేట్స్ డబ్బాలు తింటున్నారు. నేను పోయిన శివరాత్రికి ఏమో చూశాను, ఇక్కడ శివాలయంలో కూర్చున్నారు ఒక ఫ్యామిలీ, వాళ్ళు పళ్ళు పలహారాలు లైన్ డేట్స్ అన్నీ తెచ్చుకొని ముందర పెట్టుకొని చక్క శివాలయంలో కూర్చుంటూ తింటున్నారు. ఏంటంటే ఇవన్నీ అంటే ఇవాళ ఉపవాసం కదండి, నువ్వు కిలో అదేంటి డజన్ అరటిపళ్ళు నువ్వు లైన్ డేట్స్ ఒక డబ్బా తిన్న తర్వాత నీకు ఇంకేం ఆకలి అవుతుందిగా, దాన్ని ఉపవాసం అని ఎవరైనా అంటారా? ఉపవాసం అంటే అర్థం ఏంటి అంటే నువ్వు ఏమీ తినకుండా ఉండి భగవంతుని దగ్గరగా దర్శించడమే ఉపవాసము. అంటే మనకి ఏమవుతుంది అని అంటే ఖాళీ దీంట్లో సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. మనము ఎప్పుడైతే ఉపవాసం అనేటటువంటి దీక్షతో ఉంటామో మన శరీరంలో ఉన్నటువంటి 365 రోగాలు నయమవుతాయట. ఎందుకంటే మనం తిన్నటువంటి పదార్థాలు అవన్నీ కూడా కొవ్వు పదార్థం మలిన రూపంలో కానీ చెమట రూపంలో కానీ ఏదో ఒక పదార్థ రూపంలో బయటకు వెళ్ళిపోతాయని సైంటిఫిక్ రీజన్. కానీ శాస్త్రం ఏం చేసింది అంటే నువ్వు ఉపవాసం ఉండమంటే ఉండవు, కాబట్టి దీన్ని దైవాన్ని జోడించి ఈ రోజు నువ్వు ఉపవాసం ఏకాదశి వచ్చింది అంటే ఉపవాసం ఉండాలి, లేదంటే నువ్వు భగవంతుడి పేరు మీదుగా ఈ రోజు ఉండాలి కాబట్టి ఉపవాసం ఉండాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఉపవాస దీక్ష జాగరణ ఇవన్నీ కూడా దైవికానికి సంబంధించినటువంటివి. ఈ రకంగా చేయాలి తప్ప అనవసరంగా దీనిని ఎంటర్టైన్మెంట్ కోసమో లేదంటే వేరే దానికోసమో వినియోగించుకోకూడదని ఎవరైనా అర్థం చేసుకొని దీని ఉపవాసంలాగా ఉండండి. శివారాధన చేసే సమయంలో శివారాధన వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, శివుడు అభిషేక ప్రియుడు అంటుంటారు. ఒక చెంబడి నీళ్లు పోసినా ప్రసన్నం చేసుకోవచ్చు. అదే రకంగా చాలా రకాల ద్రవ్యాలతో మనం అభిషేకాలు చేస్తూ ఉంటాం శివుడికి. ఇప్పుడు త్వరలో మనకు మహాశివరాత్రి కూడా రాబోతోంది. మామూలుగా అయినా సరే శివరాత్రి రోజైనా సరే ఆయనకి అభిషేకం చేస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదని చెప్పి అంటుంటాం. మరైతే ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏ ద్రవ్యంతో చేయొచ్చు, ఇలాంటి నియమం ఏమైనా ఉంటుందా, లేదంటే ఎవరికి ఇష్టం వచ్చిన ద్రవ్యంతో వాళ్ళు అభిషేకం చేయొచ్చు అంటారా? ఎందుకు ఇన్ని ద్రవ్యాలతో అసలు అభిషేకం చేయాలి? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ద్రవ్యములు అనేసరికి ఏమర్థం వస్తుందంటే, ద్రవ్యములు అనేసరికి కొన్ని ద్రవ్యాలకు కొన్ని అపూర్వమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. శివుడికి చేసేటటువంటి ప్రతి ద్రవ్యం వెనక అర్థము పరమార్థం ఉంటుంది. ఎందుకంటే ఏది పడితే దాంతో అభిషేకం చేయలేం కదా. కాబట్టి శివుడికి చేసే అభిషేకాల్లో ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఆవు పాలు, తర్వాత ఆవు పెరుగు, తర్వాత తేనె, నెయ్యి, చక్కెర, చెరుకు రసం,
అలాగే పళ్ళ రసాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు శివుడికి కొన్ని వందల అభిషేకాలు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు అనువుగా ఉన్నటువంటి దాంతో మనం అభిషేకం చేస్తాం. మన నిత్యము మనకు అనుకూలంగా ఉన్నటువంటిది అంటే పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవి దొరుకుతాయి. అయితే ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల ఒక రకమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు, చెరుకు రసముతో అభిషేకం చేస్తే ఏమవుతుంది, చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుంది అని సూచిక. అలాగే పళ్ళ రసాలతో అభిషేకం చేయడం వల్ల మనకు కార్యసిద్ధి జరుగుతుంది అని ఒక సూచిక. అలాగే ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల మనకు జీవితకాలము పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల సంతాన వృద్ధి కలుగుతుంది. సంతానం లేనటువంటి వారు ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి అని చెప్పేసి. అలాగే నెయ్యితో అభిషేకం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పి, చక్కెరతో అభిషేకం చేయడం వల్ల మనకు ధనధాన్య వృద్ధులు కలుగుతాయి అని చెప్పేసి, ఇలా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క రూపం సంతరించుకుని అంటే ఆ ద్రవ్యాలతో స్పెసిఫిక్గా అంటే అవే ఒక్క ద్రవ్యంతోనే అభిషేకం చేయడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి యోగములు, లాభములు కలుగుతాయని ఆ యొక్క క్రతువులకు ఆ పేర్లు పెట్టారు. ఇప్పుడు శివుడికి సంబంధించిన అభిషేకాల్లో చాలా అభిషేకాలు ఉన్నాయి. అంటే పాశుపత అభిషేకం అని చెప్పేసి, రుద్రాభిషేకం అని చెప్పేసి, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అని చెప్పేసి, ఇలా శివుడిని చేసేటటువంటి ఆరాధనలు చాలా ఉన్నాయి. అందులో మనిషి ఎన్నో కష్టాలకు సాక్షిభూతుడు. ధనం లేదని చెప్పేసి, సంతానం లేదని చెప్పేసి, జీవితంలో ఆరోగ్యం బాగా లేదని చెప్పేసి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మరి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు నాకు డబ్బు సమస్య ఉంది, మరి నేను శివారాధన చేయాలంటే ఏ రకమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తే నాకు డబ్బు వస్తుంది అని ఆలోచన చేసుకొని ఇప్పుడు నువ్వు చెరుకు రసంతో కానీ, లేదంటే తేనెతో కానీ, చక్కెరతో కానీ ఏదైనా ఒక ద్రవ్యం స్పెసిఫిక్గా చూసుకొని ఆ ద్రవ్యంతో మాత్రం అభిషేకం చేసావనుకో, దానికి సంబంధించినటువంటి విధానం ఏంటి, ఐశ్వర్యము. కాబట్టి నీకు ఐశ్వర్యం కలుగుగాక అని చెప్పి శివుడు మనకు వరాన్ని కురిపించేటటువంటి ద్రవ్యాల వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి పరమార్థము. ఈ ద్రవ్యాలు అనేటటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క నమూనాలో తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ద్రవ్యాలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే నీకు ఎలాంటి పుణ్యం కలుగుతుంది, ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అని ఆ ద్రవ్యాల యొక్క సూచికలో చెప్పడం జరిగింది. శివుడికి పంచామృతము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవి సాధారణంగా ప్రతి ఒక్కరు చేస్తారు. ఇక పళ్ళ రసాలతో చేసేటటువంటిది కానివ్వండి, చెరుకు రసంతో చేసేటటువంటి ఇవి ఒక రకమైనటువంటి అభిషేకాది. పళ్ళ రసాలు అంటే అన్ని రకాల పళ్ళ రసాలతో చేయొచ్చా గురుగారు? పళ్ళ రసాలు అంటే ఏ పళ్ళైనా తీసుకోవచ్చు, దీనికి స్పెసిఫిక్ గా ఇదే తీసుకోవాలని లేదు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అతనికి ఏ అభిషేక అయితే మన దిక్కు ఇలా చేస్తారు కదా, కొంతమంది ఏం చేస్తారంటే శివుడికి కళ్ళుతో కూడా అభిషేకం చేస్తారు తెలుసా? కళ్ళుతో కూడా అభిషేకం చేస్తారు. నార్త్ ఇండియన్ సైడ్ కానివ్వండి, లేదు ఇప్పటికీ కూడా కాశీ లాంటి ప్రదేశాల్లో కూడా కొన్ని శివాలకు కళ్ళుతో అభిషేకం చేస్తారు తెలుసా? మీకు చూసారు ఎప్పుడైనా? మామూలుగా నేను విన్నా, ఈ మధ్య కాశీలో ప్రత్యేకించి ఒక ప్లేస్ లో ఉన్న శివలింగానికి, ఏదో ఘాట్ దగ్గర ఉన్న శివలింగానికి మాంసం నైవేద్యం పెట్టి కళ్ళుతో అభిషేకం చేస్తారు, మందు కూడా పెడతారు, మధు మాంసాలు పెడుతూ ఉంటారు, చీపిర్లతో అభిషేకం చేస్తారు. ఇవన్నీ కూడా చీపిర్లతో స్వామివారిని ఇట్లా కొడుతూ ఉంటారు. మీకు తెలుసా? దేనికి గురుగారు? అవన్నీ అక్కడ సాంప్రదాయాలు అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయం చాలా భిన్నంగా ఉంటుంది. అంటే అవన్నీ కూడా అఘోరీ సాంప్రదాయాలు మనకు సంబంధించింది. కాకపోతే అలా అంటే శివుడు కేవలం ఇప్పుడు అమ్మవార్లకు కూడా మధుమాంసాలతో పూజిస్తూ ఉంటారని చెప్పి వింటూ ఉంటాం. ఇవి వామాచార పద్ధతులు ఎక్కువగా వింటుంటాం. దశమహావిద్యలో వామాచార పద్ధతి. అలాగే శివుడికి కూడా ఉన్నాయి వామాచార పద్ధతులు, లేవు అని కాదు, అదే అఘోరీ సాంప్రదాయం అంటాడు. అలాగే శ్మశాన భైరవుడు అని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో చేస్తుంటారు. అవన్నీ కూడా క్షుద్రానికి సంబంధించినట్టు. సాత్వికమైనటువంటి పూజలు అమ్మవారికి ఎలాగైతే ఉన్నాయో శివుడికి కూడా అలాగే ఉన్నాయి. అమ్మవారికి ఎలాగైతే వామాచార పద్ధతుల్లో క్షుద్రానికి పూజలు ఉన్నాయో శివుడికి కూడా అదే రకమైన పూజలు ఉన్నాయి. అంటే శివుణ్ణి ఆరాధించే విషయంలో సవ్య అపసవ్య మార్గస్థ, సవ్యము ఉంది, అపసవ్యం ఉంది. అలాగే అమ్మవారికి ఎలా ఉందో శివుడికి కూడా అలాగే. అంటే మనం ఎలా ఆరాధిస్తే అలా, మనం ఏ రకంగా ఆరాధించినా, ఆయనను తిట్టినా కూడా ఆయన నవ్వుతూ ఉంటాడట. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి సరే ఆయనను తెలుసుకుంటాడు. మనం తిట్టినా కూడా ఆయన సంతోషిస్తున్నాడు అంటే ఆయన బిడ్డలాగా మనల్ని భావిస్తున్నాడు. ఇప్పుడు తండ్రిని మనం ఎన్ని మాటలన్నా తండ్రి కాకుండా పోడు కదా, మనం కొడుకు అనుకోకుండా పోడు కదా. అలాగే శివతత్వం కూడా అలాగే, ఎన్ని తిట్టినా ఏం చేసినా
నీ బాగోగుల గురించి ఆలోచించేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు ఈ సృష్టిలో అంటే పరమశివుడు ఒక్కడే. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ వెంట వచ్చేవాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది పరమశివుడే. అందుకే శ్మశానంలో అందరూ వెళ్ళిపోయినా నీ వెంట నేనున్నానని చెప్పేసి శ్మశానంలో కూడా తిరిగేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పరమశివుడు మాత్రమే. ఆయన ఒంటరి అనుకున్న వారికి నువ్వు ఒంటరి కాదు, నీ వెంట నేనున్నాను అని నడిపించేటటువంటి వాడు ఎవరైనా ఉన్నాడంటే అది పరమశివుడు ఒక్కడే. కాబట్టి ఆయన తత్వము ఇక తెలుసుకోవడం అనేటటువంటిది ఈ జన్మ సరిపోదు. కాబట్టి శివారాధన అతి సులభంగా చేసుకునే ఆరాధన. ఇప్పుడు విభూతితో పసుపు కుంకుమలతో కూడా అభిషేకం విభూతి, పసుపు, కుంకుమ, గంధము, ద్రవ్యాలతో కూడా స్వామివారికి చక్కగా అభిషేకం. ఇప్పుడు మళ్ళీ అవి మనం నీళ్ళల్లో కలిపి ఒక రకంగా మామూలుగా విభూతి పొడిగా కూడా వేస్తారు కదా, పొడితో చేసేటటువంటి అప్పుడు రెండు వేరు వేరు ఫలితాలు ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇప్పుడు విభూతి నీళ్ళలో కలిపి పోస్తే అయితే దీంట్లో పద్ధతులు ఎలా ఉంటాయంటే ఉదయకాలం చేస్తే గనక పొడి భస్మంతో చేయాలి, సాయంకాలం చేస్తే తడి భస్మంతో చేయాలని శాస్త్రము. పద్ధతులు అవే, కాకపోతే ఉదయకాలానికి సాయంకాలానికి మళ్ళీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఉదయకాలం చేస్తే పొడి భస్మంతో చెయ్యు, సాయంకాలం వస్తే తడి భస్మంతో చెయ్యాలని శాస్త్రవచనం. కాబట్టి ఫలితం అదే, మళ్ళీ ఫలితం అదే, నువ్వు రావాల్సినటువంటి విధానం అదే, అన్ని అదే. కాబట్టి ఉదయకాలం సాయంకాలం ఉంటుంది. మళ్ళీ శివుడికి త్రికాల పూజ ఉంటుంది, పొద్దున మధ్యాహ్నం సాయంత్రము. ఈ రకమైన పూజా విధానంలో మళ్ళీ దానికి వేరే వేరే కోణాలతో పూజ చేసేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సాయంకాలం ప్రదోష కాలంలో చేస్తే గనక విశేషంగా శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలని శాస్త్రమట. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం సాయంకాల విధి. మధ్యాహ్న కాలం చేసేటటువంటి సమయంలో చెరుకు రసంతో అభిషేకం చేయాలట. అదే ఉదయకాలం చేస్తే పంచామృతంతో అభిషేకం చేస్తే శివుడు పరమానంద భరితుడవుతాడని శాస్త్రవచనం. అన్నాభిషేకం కూడా చేస్తుంటారు కదా, అన్న పూజ అంటారు దాన్ని. దీని వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? అన్న పూజ వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, అన్నవృద్ధి కలుగుతుంది. మనకు జీవితంలో ఏదైనా సంతానం కలగకపోతే గనక అన్న పూజ చేస్తే సంతానం కలుగుతుందని కూడా శాస్త్రవచనం. మనకు జీవితంలో శివుడు ఆరోగ్యకారకుడు. మనకు జీవితంలో ఎప్పుడు కూడా అస్వస్థత వస్తుంది, ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి, జీవితంలో మనకు అన్ని దారిద్ర్యాలే వస్తున్నాయి, ఏ మంచి పని తలపెట్టినా కూడా మనకు ఎన్నో రకాల ఆటంకాలు వస్తున్నాయంటే స్వామివారికి అన్న పూజ చేస్తే ఆటంకాలన్నీ దూరం అయిపోతాయట. అలాగే నువ్వు తరతరాలు కూర్చుని తిన్నా కూడా నీకు అన్నానికి లోటు ఉండదు అనేటటువంటి ఉద్దేశం. అన్న పూజ చేస్తాము. శివుడికి అన్న పూజ అన్న చాలా ఇష్టం. అది అన్నంలో పెరుగు కలిపి దాన్ని చక్కగా కలిపి శివుడికి అద్దుతూ ఉంటారు. మళ్ళీ దాన్నే మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. దాన్ని అన్న పూజలో దీంట్లో చాలా ఒక శివుడికి ఒక రకమైనటువంటి విధానం కాదు, ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. ఆయనను నువ్వు ఎలా పూజ చేసినా సరే, నా బిడ్డ నాకు పూజ చేశాడు అదే సంతోషం అనుకుంటాడు. దానితో మనకు ఏది కావాలంటే అది. అందుకే ఆయన భోలా శంకరుడు అయ్యాడు, భక్తవ శంకరుడు అయ్యాడు. ఇప్పుడు ఒక్కొక్కటి చేస్తే ఒక్కో ఫలితం, ఇవన్నీ కాదు ఒక్కొక్కటి నేను చేయలేను కానీ నాకు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, నాకు నిజంగా సంపద కూడా లేదు, నేను అనుకున్న రకంగా ఇబ్బందుల నుంచి బయటపడాలి, సంపాదన కూడా సంపాదించాలి, అన్ని కలిపి ఒక పంచామృత అభిషేకం చేస్తే సరిపోతుందా, లేదంటే ఎలా? ఈ రకమైన నువ్వు అవన్నీ ఉన్నాయి కదా శివ, నాకు అవన్నీ తొలగిపోవాలి, ఒక చెంబెడు నీళ్లు పోసినా ఆయన సంతోషిస్తాడు. నువ్వు స్పెసిఫిక్గా నాకు పంచామృతంతోనే అభిషేకం చేయండి, నాకు ఆయన చెప్పినటువంటివి కాదు, మనం భక్తి ప్రపత్తులతో ఏది చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అని చెప్పి మన దాంట్లో ఆతృతతో ఇవన్నీ చేస్తున్నాను తప్ప, నువ్వు శివుడికి చెంబెడు నీళ్లు పోసినా కూడా ఆ శివుడు సంతోషిస్తాడు. స్వామి నాకు ఈ కష్టాలను ఇవన్నీ తీర్చేసేయు, ఇదిగో నీకు చెంబెడు నీళ్లు పోస్తున్నాను, ఒక పత్రి పెడుతున్నాను, ఒక పువ్వు పెడుతున్నాను, స్వామి దండం నాయన అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయినా కూడా నీ యొక్క ఇబ్బందులు ఏవైతే అవన్నీ పూర్తిగా తొలగించేవాడు ఎవరైనా ఉన్నాడు అంటే పరమశివుడు మాత్రమే. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్లకు కష్టాలు ఉన్నా సరే, కష్టాలు వస్తున్నాయి అంటే ఆ పరమశివుడు కష్టాలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, పరీక్షలు పెట్టి మనం ప్రయోజకుల్ని చేస్తాడు. మనం ఊరికే ప్రయోజకులు కాము. చిన్నప్పటి నుంచి చదువుకొని ఆఖరికి ఫైనల్ ఎగ్జామ్స్ ఎలాగైతే రాస్తామో ఆయన కూడా మనకు ఎగ్జామ్ పెడుతూనే ఉంటాడు. జీవితంలో నీకు ఆ కష్టం ఈ కష్టం అన్నీ ఇస్తాడు. దాన్ని దాటుకొని ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆయన వదులుకోలేకపోతున్నావు అన్నప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమై నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టేటటువంటి తత్వమే శివతత్వం అని అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమా.